కాలేజీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా విద్యార్థులు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చిన సందర్భం చూస్తున్నాం. కొంతమంది మహిళా విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుందాం. ఏంటమ్మా అంటే ఏం సమస్య ఉంది ఇక్కడ మీకు పీజీ కాలేజ్ సంబంధించి? మాకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది చాలా. ఎట్ ద సేమ్ టైం స్కాలర్షిప్స్ రావట్లేవు. ఈ ప్రాబ్లమ్స్ వల్లనే మేము ఇక్కడ రోడ్ పైన వరకు రావాల్సి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లాస్ రూమ్స్లో వాల్స్ ప్రాపర్గా ఉండకపోవడం, మాకు ప్రొజెక్టర్స్ ఉంటాయి అవి కూడా వాల్ పైన స్క్రీన్ చేయడం, వాష్రూమ్స్ ఉమెన్స్కి వాష్రూమ్స్ ప్రాపర్గా లేకపోవడం, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మా గ్రౌండ్ బాగాలేదు అంటే గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది పేరుకి, బట్ అంత మొత్తం ఫారెస్ట్ లాగా అయిపోయింది గ్రౌండ్. అందులో చాలా పాములు అవి ఉన్నాయి. అక్కడ అట్లా వెళ్ళడం మాకు సేఫ్ కాదు అని చెప్పేసి మేము కూడా గ్రౌండ్కి వెళ్ళడం మానేసాం. బట్ ఏంటంటే ఇప్పుడు మా జూనియర్స్ వస్తున్నారు, వాళ్ళకి అంటే ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయొద్దు. అండ్ మేము ఇంకా 1 year ఉంటాం. ఈ 1 year అయినా ఈ 2 years మేము ఏమి ఇదైనామో అనేది మేము ఇచ్చేసుకోవాలి అనేది మా ఇదంతా ఫైట్ అనమాట. సో అది మీ వీసీకి కానీ లేకపోతే మీ ప్రిన్సిపల్ కానీ వీరికి చెప్పడం జరిగింది సమస్య జరిగింది. మేము వాష్రూమ్స్ గురించి చాలాసార్లు కంప్లైంట్ చేసాము. ఓకే చేపిస్తాం అని చెప్పేసి అది డిలే అవుతుంది, బట్ నో యూస్. మొన్న కూడా కొంతమంది దుండగులు మీ హాస్టల్కి రావడం కూడా చూసాం కదండి. అవును, ఇదంతా రెస్పాన్సిబిలిటీ ప్రాపర్గా లేని వల్లనే అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో మరి ఎందుకు ఇలా కావు? బికాస్ అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కాబట్టి అక్కడ అంతా ప్రాపర్గా ఉంటుంది. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉండదు కాబట్టి ఆబ్వియస్గా అవ్వడంలో తప్పు లేదు. సో వీళ్ళందరూ గవర్నమెంట్ అనేసరికి చులకన ఏంటంటే వీళ్ళు పైసలు కట్టట్లేరు, సో వీళ్ళకి ఎట్లా ఏం చేసినా కూడా ప్రాబ్లం లేదు అనేది ఇది చేస్తున్నారు. సో వాటి వల్ల ఇలా అవుతుంటాయి. కామన్ అని చెప్పేసి అంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ప్రాపర్గా ఉంటే అవ్వవు ఇవన్నీ. సో వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోవట్లేరు కాబట్టి చాలా అవుతున్నాయి. సో అందుకే ఇట్స్ కామన్ థింగ్. చాలా ఇబ్బంది ఎవరి ఓన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ ఏంటంటే అందరూ వచ్చి చెప్పలేకపోతున్నారు, అదొకటి మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా విద్యార్థులకి అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చాము. అనుకోవచ్చు. అదంతా పక్కన పెట్టేస్తే మేము వెళ్ళి చెప్పినప్పుడు అయినా రెస్పాండ్ అవ్వాలి కదా అనేది మా పాయింట్. అది ఒకటి. రెస్పాండ్ అవ్వడానికి ఎవరు లేరు. ఎంతసేపు ఓకే చేస్తాం అని చెప్పేసి అంటారు. కానీ యాక్చువల్గా మేము ఇప్పుడు BA సెకండ్ ఇయర్. మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఇదే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం. ఇంకా ఓపిక లేక ఇట్లా రోడ్ పైన వచ్చి చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి కానీ మీ వీసీ కానీ ఏం లేదు అంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం స్కాలర్షిప్స్ చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే మా ఫైనాన్షియల్ స్టేటస్ ప్రాపర్గా ఉండదు. ఎట్ ద సేమ్ టైం మాకు కూడా సిబ్లింగ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మాకు అందరికీ ఇది చేసుకోవడం మా పేరెంట్స్ వల్ల అయినా కూడా అంటే మీరన్న మాటనే కదా స్కాలర్షిప్స్ ఇస్తాము అని చెప్పేసి. సో మీరన్న మాట పైన మీరు 100% ఉండాలి అనేది మా అందరిది. స్కాలర్షిప్స్ వల్ల అయితే మేము చాలా ఫేస్ చేస్తున్నాం. స్కాలర్షిప్ పడలేట్లేదా ఇప్పుడు? ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? మేము యాక్చువల్గా డిగ్రీ సెకండ్ ఇయర్ అని చెప్పాను కదా. ఇంటర్ సెకండ్ ఇయర్స్ నుంచి మాకు స్కాలర్షిప్స్ అనేది రావట్లేవు. ఇంటర్ సెకండ్ ఇయర్స్ అప్పుడు కూడా అంటే డిగ్రీకి జాయిన్ అవ్వాలి అంటే ఇంటర్ సర్టిఫికేట్స్ ఉండాలి కదా, అక్కడ కూడా స్కాలర్షిప్ పడట్లేదు అని చెప్పేసి మాకు ఫీ పే చేయించుకొని ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. అక్కడ థౌజండ్స్లో ఫీజు కట్టుకొని ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ పెట్టుకోవడం అట్లా జరుగుతుంది. అంటే ఇవన్నీ స్కాలర్షిప్స్ రాకపోవడం వల్లనే అనేది మాది. సో ఇప్పటికైనా మా డిగ్రీ అయిపోయే లోపు మాకు స్కాలర్షిప్స్ వస్తే నెక్స్ట్ మాకు ఫర్దర్గా చాలా యూజ్ అవుతుంది అనేది. ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వచ్చారు మీ సమస్య కోసం, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వం చేస్తారు నమ్మకం ఉందా అంటే ఇన్ని డేస్ ఉండేది, ఇప్పుడు కూడా అంటే అట్లీస్ట్ ఇట్లా రోడ్ పైన వస్తేనన్నా అవుతాయేమో అనేది మా చిన్న హోప్. సో అయితే మాకు బాగుంటుంది, లేకపోతే మేము ఇంకా ఇలానే సఫర్ అవ్వాల్సి వస్తుంటుంది అంతే. రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంట? కాంగ్రెస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేరు కాబట్టి. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అదొక పవర్లోకి రాకముందు అంటే ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పి తర్వాత ఏం చేయకుండా వదిలేస్తున్నారు. అది ఇంకా మెయిన్ ఎడ్యుకేషన్ అంటే ఫ్యాకల్టీ ఓకే బాగుంది, కానీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు చేసేలాగా చేయట్లేదు. ప్రైవేట్ వాళ్ళు తీసుకునే అంత కేర్ ఒకవేళ గవర్నమెంట్ తీసుకుంటే మాత్రం ప్రైవేట్ని మించి గవర్నమెంట్ వెళ్తుంది. స్కూల్స్ అంటే నేను గవర్నమెంట్ స్టడీ మొత్తం ఇంటర్ వరకు ఓకే నేను అనుకున్నట్టే వచ్చింది రిజల్ట్, కానీ డిగ్రీకి వచ్చేసరికి అలా లేదు. డిగ్రీ కూడా అలా ఉంటే మేము అనుకున్నవన్నీ సాల్వ్ అవుతామని కోరుతున్న వాళ్ళని మంచిగా చేసుకోవాలి అని, డెవలప్ చేయాలి ఎడ్యుకేషన్లో అని.
కాదమ్మా ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళ కంటే ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు ధీటుగా చేస్తామో ప్రైవేట్ స్కూళ్ళ కంటే కాలేజీల కంటే అని చెప్పినారు. చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ చెయ్యట్లేదు. ప్రైవేట్ వాళ్ళు అంటే డబ్బులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చేస్తారు, అలా అని గవర్నమెంట్ వాళ్ళు చేయట్లేదు. ఒక గవర్నమెంట్ వాళ్ళు కూడా చేస్తే ప్రైవేట్ ఖచ్చితంగా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. ముందున్నట్టు గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ పీడిస్తూనే అంటారమ్మా విద్యార్థులని ఫీజుల విషయంలో కావచ్చు అని. చేస్తారు, ఖచ్చితంగా ఉంటుంది. ఫీజెస్ పే చేయకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరు, లేకపోతే బయట నిల్చోబెట్టడం, ఇంకా క్లాసెస్ నుంచి వెళ్ళగొట్టడం, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి.